నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. క్యూ లైన్లలో గంటల తరబడి నిల్చొని ఓటు వేశారు. ఓటర్లలో చైతన్యం వెల్లువిరియడంతో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. వృద్ధులు, వికలాంగులు, యువత ప్రత్యేకించి తొలిసారి ఓటు హక్కు పొందిన వారు ఓటు వేసేందుకు ఎంతో ఉత్సాహం చూపారు. మొత్తం మీద అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేయడంతో ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ మేరకు తాడికొండలో 84.39%, మంగళగిరిలో 79.2%, పొన్నూరులో 80.7%, తెనాలిలో 75%, ప్రతిపాడులో 76.82%, గుంటూరు పశ్చిమలో 66.24%, గుంటూరు తూర్పులో 70.2% పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశామని చెప్పారు. కొన్ని ఘర్షణలు జరిగినప్పటికీ ప్రణాళిక ప్రకారం కట్టడి చేశామని చెప్పారు. పల్నాడు జిల్లాలో 12 చోట్ల ఘర్షణలు జరిగాయని తెలిపారు. పల్నాడులో ఒక చోట ఈవీఎం ను ధ్వంసం చేశారని, అయినప్పటికీ ఈవీఎంలోని చిప్ లో డేటా భద్రంగా ఉందని తెలిపారు. ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్ ప్రారంభించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ రీపోలింగ్ నిర్వహించవలసిన అవసరం లేదని అన్నారు. స్ట్రాంగ్ రూమ్లలోని ఈవీఎంల తరలింపు జరుగుతుందని సీఈఓ ప్రకటించడం జరిగింది. టీడీపీ కార్యకర్తలు గూండాలుగా మారి రెచ్చిపోయి దాడులు చేశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అద్దంకి, గురుజాల, మాచెల్ల, పీలేరు, సత్తనపల్లిలో హింసాకాండకు పాల్పడ్డారని చెప్పారు. తెలుగుదేశం మూకలు రిగ్గింగ్ కు కూడా పాల్పడ్డారని అన్నారు. ఈవీఎంలను సైతం ధ్వంసం చేశారని తెలిపారు. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారని పేర్కొన్నారు. టీడీపీ నేతలు కవ్వింపు చర్యలతో ఏకపక్షంగా దాడులకు తెగబడ్డారని, అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మరొకసారి సానుకూల ఫలితాలు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ అరాచకాలపై ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసిందని సజ్జల తెలిపారు. దారుణమైన విషయం ఏమంటే, ఇప్పటికే ప్రచారం దగ్గర నుంచే నిస్పృహలో కొట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ పోలింగ్ రోజు వచ్చేసరికి దాని డెస్పరేషన్, ఆ నిస్పృహ, ఆ నైరాశ్యం ఎంత పరాకాష్ఠకు పోయినాయో, ఏ రకంగా తట్టుకోలేక రెచ్చిపోయాయో టీడీపీ కార్యకర్తలను పడే గూండాలు కానీ, లేదా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు పొత్తు వల్లనో దాని వల్ల పోలీస్ అధికారులు కానీ, లేదా ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల పేరుతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, మనం ఈరోజు జరిగినంత ఏకపక్షంగా వాళ్ళ వైపు నుంచి జరిగిన దాడులు, హింసాకాండ రుజువు చేస్తుంది. ఆ డెస్పరేషన్ కనిపిస్తుంది అందులో. దాంతో నుంచి వచ్చి ఎట్లాగైనా సరే ఏదో ఒక రంగ పోలింగ్ని అడ్డుకోవాలనే దుస్సాహసం కూడా వాళ్ళ వైపు నుంచి కనపడుతోంది. దురదృష్టకరం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్ల పేరిట ముఖ్యంగా మాచర్ల, పల్నాడు జిల్లా మీద అయితే ఆల్మోస్ట్ ఒక ఇనుప తెర చుట్టూ ఇది చేసినట్టే, బందికానాలో చేసినట్టే చేశారు. నిన్న మొన్నటి నుంచి మొదలైంది, ఈరోజు పరాకాష్ఠకు చేరింది. ఎన్ని చోట్ల దాడులకు తెగబడ్డారో పద్ద నుంచి చూస్తూనే ఉన్నారు. రాష్ట్రమంతా టీడీపీ గుండాలు స్వేచ్ఛగా, విచ్చలవిడిగా, విశృంఖలంగా రోడ్ల మీద కర్రలు పట్టుకొనో, కత్తులు పట్టుకొనో, మారణాయుధాలతో తిరగడం, అటాక్ చేయడం. పొద్దునే చిత్తూరులోనే కత్తిపోటుతో మొదలైంది వాళ్ళ పోలింగ్ ఏజెంట్, వైఎస్ఆర్సీపీ ఏజెంట్ మీద అటాక్ చేయడం. ఇంకా నర్సరావుపేటలో చూశారు, అక్కడ శాసనసభ్యుడు డాక్టర్, ఆయన నర్సింగ్ హోమ్ దగ్గర ఎట్లా విశృంఖలంగా రెచ్చిపోయి అన్ని ధ్వంసం చేసి ఇచ్చేశారు. మాచర్ల, దాచేపల్లి, పెనమలూరు, తాడిపత్రి, ఉదయం గంగాధర్, నెల్లూరు, ఆ బౌన్సర్ల కల్చర్ ఎందుకు అర్థం కాదు వాళ్ళది.
అక్కడ తెచ్చుకుంటున్నారు. అద్దంకి, పీలేరు, పొన్నూరు, ఆత్మకూరు, జగ్గయ్యపేట, సత్తెనపల్లి, ఇవన్నీ ఎటువంటి మా వైపు నుంచి ఎంత సంయమనంతో ఉన్నాయి. ఎందుకంటే మాకు ప్రశాంతంగా ఎన్నికలు జరగడం అనేది మాకు కావాలి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వస్థలం పులివెందులలో ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల బాకరాపురం 138 పోలింగ్ బూత్ లో సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ సమయంలో క్యూలో నించున్న ఓటర్లకు ఆయన అభివాదం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. మరొక వైపు ఆయన సతీమణి వైఎస్ భారతి చిన్నారులు అభిమానులతో ఫోటోలు దిగి సందడి చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓటు వేసే సందర్భంలో మంగళగిరిలో గందరగోళం చెలరేగింది. ఉదయం తన భార్య అన్న లెజినోవాను కొందరు అనుచరుల్ని వెంట పెట్టుకుని పోలింగ్ సెంటర్ లోకి తీసుకువెళ్లి హల్చల్ చేశారు. శ్రీలక్ష్మి నరసింహ కాలనీలో 197వ బూత్ లో పవన్ ఓటు వేసేందుకు వచ్చారు. ఆ సమయంలో తన భార్యను వెంట పెట్టుకుని బూత్ లోకి తీసుకువెళ్లారు. అలాగే అక్కడ సెంటర్ లో ఓటు లేని అనుచరుల్ని వెంట తీసుకుని వెళ్లారు. బూత్ లో కలియ తిరుగుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. అలా వాళ్ళందరినీ లోపలికి తీసుకువెళ్తూ ఉంటే క్యూలో నిలిచిన కొందరు ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెనాలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓటు వేసేందుకు క్యూ లైన్ లో రావాలని చెప్పినందుకు ఓ ఓటర్పై తెనాలి వైసీపీ అభ్యర్థి శివకుమార్ చేసుకున్నారు. ఓటు వేసేందుకు క్యూ లైన్ లో కాకుండా శివకుమార్ నేరుగా వెళ్తూ ఉండటంపై ఓటర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన శివకుమార్ అతనిపై దాడి చేశారు. సహనం కోల్పోయిన ఓటర్ కూడా అతని చెంప చెల్లుమనిపించాడు. ఈ క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. శివకుమార్ అనుచరులు కూడా ఓటర్ పై దాడి చేశారు. అక్కడున్న ఈ ఘటనపై ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. Hey! సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాచర్ల, నర్సరావుపేట, గురుచర, పెదకూరుపాడు, వినుకొండ నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఓటు వేసే సమయంలో రాళ్లు, కర్రలతో దాడులకి తెగబడ్డారు. అదేవిధంగా పలు గ్రామాల్లో దాడులు ఎక్కువ కావడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకి గురయ్యారు. గురుచర నియోజకవర్గంలో పెట్రోల్, నాటు బాంబులతో దాడులకు దిగారు. నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఇంతలో పోలీసులు ప్రవేశించి ఇరు పార్టీల కార్యకర్తల్ని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దాడులు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
షాపింగ్ ఇక్కడ నాన్న వరుస గుర్తుంది. పెట్రోల్ చేసాలి డాక్టర్ కదా రామాకండి రాళ్ళను మీ పెట్రోల్ చేసాలి వేస్తారు కదా మీరు రామాకండి. రండి ఇంకా ఎన్ని తీసుకోవాలి మనం మనకి భయపడతారేమో. వీడియో చెప్తాను బండి ఆడదా ఈ పైలు వదలరు అని కూడా చెప్తాను. గుంటూరుకు చెందిన పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు ఎంపీ ఆళ్ల రామిరెడ్డి పెదకాకనిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసే దంపతులు ఓట్లు వేశారు. స్తంభాలగర్వులోని పోలింగ్ స్టేషన్ లో పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడతల రజని ఓటు వేశారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు కుటుంబ సభ్యులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి విద్యానగర్ లో ఓటు వేశారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో నా ఓటు హక్కును వినియోగించుకొని ఓటు వేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మంచి నాయకులు వాళ్ళని గొప్ప అవకాశం. ప్రజలందరూ కూడా వారి యొక్క ఓటు హక్కు వినియోగించవలసిందిగా వాళ్ళందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఓటు హక్కుతో మీ ఆయుధంలాగా ఓటు హక్కుని వాడి మరి ఒక మంచి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. మరి చూసినట్టయితే ఈ 5 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, మనసున్న పాలన ప్రజలందరూ కూడా మరి ఏ విధంగా మెచ్చుకొని ఏ విధంగా హర్షించారు మరి మనం చూస్తున్నాం. ఈరోజు ఈ జనాలందరూ కూడా మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా కూడా వాళ్ళు వచ్చి ఇది మా బాధ్యత, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి మాకు ఈ పథకం వచ్చిందండి, మేము సంతోషంగా ఉన్నాం, ఈ పథకాలు మాకు కావాలని వాళ్ళ మాటల్లో ఒక బాధ్యత, ఒక సంతోషం అనేది కనిపిస్తామని. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ఒరవడి కొనసాగిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. అండ్ ఖచ్చితంగా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ మళ్ళీ జగన్ ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకోబోతూ ఉన్నాము. అండ్ ఖచ్చితంగా కూడా గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. సార్వత్రిక ఎన్నికల కోసం పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 11 కంపెనీలు సిఏపిఎఫ్ ఎస్ఎం సిబ్బంది విధుల్లో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్విక్ రెస్పాన్స్ టీమ్స్, కిమ్స్, స్ట్రైకింగ్
ఫోరెన్స్, పికెట్స్ వేక్ పోస్టుల్లో విధులు నిర్వహించారు. ఓటర్లను ప్రలోభానికి గురి చేసేందుకు ఉచిత బహుమతులు, నగదు పంపిణీపై పోలీస్ కార్యాలయంలోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా పెట్టి పర్యవేక్షించామని ఎస్పీ తుషార్ డూ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేశామని ఎస్పీ తెలియజేశారు. అదేవిధంగా పోలింగ్ జరుగుతున్న సందర్భంలో పలు ప్రాంతాల్లో ఎస్పీ పర్యటించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆదేశించారు. అండ్ ఎస్ఏపి ఒక డీటెయిల్ డిప్లాయ్మెంట్ ప్లాన్ రెడీ చేశాము. దాంట్లో పోలింగ్ స్టేషన్ లొకేషన్ డిప్లాయ్మెంట్, క్యూఆర్టీస్, స్ట్రైకింగ్ ఫోర్సెస్, పికెట్స్, చెక్ పోస్ట్స్ అంతా డీటెయిల్గా ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు లాస్ట్ 48 అవర్స్ ప్రోటోకాల్ కూడా స్టార్ట్ అయింది. దాంట్లో ఎవరెవరికి జిల్లాలో ఓట్ లేదు, దే షుడ్ నాట్ బి అలౌడ్ టు స్టే ఇన్ ద డిస్ట్రిక్ట్. ప్లస్ లిక్కర్ షాప్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. సో దీని ప్రకారం కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసుకొని ఎస్ఓపి ఫాలో చేస్తున్నాము. ఎక్కడా కంప్లైంట్ వచ్చినప్పుడు సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ నుండి మానిటర్ చేసుకొని ఈవెన్ రెస్పాన్స్ టైం కూడా మెజర్ చేస్తున్నాము. సో వీ విల్ మేక్ ష్యూర్ దట్ వాట్ ఎవర్ ప్రోటోకాల్ హ్యాస్ టు బి ఫాలోడ్ అది ఎన్ష్యూర్ చేస్తాం. దాంట్లో కూడా ఇప్పుడు వరకు కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి రిగార్డింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్రీబీస్, మనీ, లిక్కర్ ఇలాంటివి ఉంటే త్రూ మీడియా ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ వార్న్ పీపుల్ ఆల్సో. మీకు ఏది ఒకటి ఎలాంటి ఇంటిమేషన్ వస్తే, ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కన్సర్న్ ఎస్హెచ్ఓకి చెప్పండి, పోలీస్ స్టేషన్కి చెప్పండి, డైరెక్ట్లీ మాకు చెప్పండి. కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా షేర్ చేస్తాము. కానీ అక్కడ రియాక్ట్ అవడానికి హక్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఉంది, ఎఫ్ఎస్టీస్ ఉన్నాయి, మన టీమ్స్ ఉన్నాయి. ఎవరు లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసుకోకూడదు, లేకపోతే వాళ్ళ పైన కూడా చర్యలు ఉంటుంది, గట్టిగా ఉంటుంది. మీరు డైరెక్ట్లీ నాకు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు, మా ఎస్డిపిఓస్కి, సీనియర్ ఆఫీసర్స్కి, కంట్రోల్ రూమ్కి కూడా ఇంటిమేట్ చేయండి. బట్ డోంట్ ట్రై టు ఇంటర్వీన్ ఇన్ ద సిచ్యువేషన్. వీఆర్ మెజరింగ్ టీమ్స్ డెడికేటెడ్లీ. ప్రతి చోట మేము టైమ్లీ రెస్పాండ్ అవుతున్నాం. అది ఫస్ట్. సెకండ్, కొన్ని చోట్ల నిన్న కూడా ఒక ఫేక్ న్యూస్ ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో ఒక న్యూస్ సర్క్యులేట్ చేయడం జరిగింది దట్ ఒక వైలెన్స్ ఇన్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఇట్ హ్యాపెండ్. బట్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.